పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇంధన ధరలపై నెలకొన్న అనిశ్చితి తర్వాత వాహనదారులకు ఊరట లభించింది. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ ఇంధన సంస్థ నయారా ఎనర్జీ జూలై 1 నుంచి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించింది. పెట్రోల్ లీటర్కు ₹5, డీజిల్ ధరను లీటర్కు ₹3 తగ్గించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మధ్యప్రాచ్య ఘర్షణల నేపథ్యంలో పెరిగిన అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా ఇంధన ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ దేశవ్యాప్తంగా తన దాదాపు 7,000 పెట్రోల్ బంకుల్లో పెట్రోల్పై లీటర్కు ₹5, డీజిల్పై లీటర్కు ₹3 ధర తగ్గింపును ఇవాల్టి నుంచి అమలు చేసింది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల కారణంగా హర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాకు అంతరాయం కలుగుతుందనే ఆందోళనతో ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. అయితే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో సరఫరాపై ఉన్న భయాలు తగ్గాయి. దీంతో ఇవాల్టికి బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు సుమారు $73కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడంతో రిఫైనరీల ఇన్పుట్ ఛార్జీలు కూడా తగ్గాయి. దాని ప్రభావంగా నయారా ఎనర్జీ వినియోగదారులకు ఈ ధరల తగ్గింపు ప్రయోజనం అందించింది. దీంతో 40 లీటర్ల పెట్రోల్ కొట్టించుకునే వాహనదారులకు $200 వరకు, అదే పరిమాణంలో డీజిల్ తీసుకునే వారికి $120 వరకు ఆదా కానుంది. అయితే ఈ ధరల తగ్గింపు ప్రస్తుతం నయారా ఎనర్జీ బంకులకే పరిమితమైంది. రాష్ట్రాల వారీగా వ్యాట్ వంటి స్థానిక పన్నుల కారణంగా తుది ధరల్లో స్వల్ప తేడాలు ఉండనున్నాయి. మరోవైపు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అయిన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ఇప్పటివరకు ధరల తగ్గుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఢిల్లీలో ఇండియన్ ఆయిల్ బంకుల్లో పెట్రోల్ ధర లీటర్కు ₹102, డీజిల్ ధర ₹95గా కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరికొంతకాలం తక్కువ స్థాయిలో కొనసాగితే ప్రభుత్వ రంగ చమురు సంస్థలపైన ధరలు తగ్గించాలనే ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. గత మార్చిలో ముడి చమురు ధరలు పెరగడంతో నయారా ఎనర్జీ పెట్రోల్పై ₹5, డీజిల్పై ₹3 పెంచింది. ఇప్పుడు అంతర్జాతీయ పరిస్థితులు చల్లబడటంతో అదే మొత్తాన్ని తిరిగి తగ్గిస్తూ వినియోగదారులకు ఉపశమనం కల్పించింది.